హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మీకోసం మళ్ళీ కొన్ని అద్భుతమైన బైసికల్ గ్యాడ్జెట్స్ అయితే తీసుకుని, మరి బైసికల్స్ ని ఎవరైతే చాలా ప్రేమగా చూసుకుంటారో వాళ్ళకి ఈ గ్యాడ్జెట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. మరి ఆ గ్యాడ్జెట్స్ యూజ్ చేసి మన బైసికల్ని ఎక్స్ట్రాడినరీ లెవెల్కి అయితే తీసుకెళ్ళచ్చు. మరి ఆ గ్యాడ్జెట్స్ ఏంటి, వాటిని ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చేది, కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఈ వీడియోకి నేచే లైక్ టార్గెట్ 200 లైక్స్. ఆ లైక్ టార్గెట్ మీరు చాలా ఈజీగా రీచ్ అవుతారని నేను అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు కలిసి మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. గ్లోయింగ్ ఎలక్ట్రిక్ ఈ బైక్. ఫ్రెండ్స్, మనకి బైసికల్స్కి విజిబిలిటీలో 2 ప్రాబ్లమ్స్ అయితే మనకు వస్తాయి. ఏంటంటే, మనకి బైసికల్ మీద వెళ్తున్నప్పుడు మనకి దారి అయితే కనిపించదు. ఇంకొకటి ఏంటంటే, మనం బైసికల్ మీద వెళ్తున్నప్పుడు వేరే వాళ్ళకి బైసికల్ వెళ్తున్నట్టు కూడా కనిపించదు. ఎందుకంటే సరైన లైట్స్ అయితే ఉండవు కాబట్టి. మరి అటువంటి ప్రాబ్లమ్కి ఒక బెస్ట్ సొల్యూషన్ ఈ గ్లోయింగ్ ఈ బైక్. ఈ గ్లోయింగ్ ఈ బైక్ ఎప్పుడు గ్లో అవుతూ ఉంటుంది నైట్ టైం అయితే. ఎందుకంటే దీనికి ఒక స్పెషల్ రేడియం మెటీరియల్తో తయారు చేయడం జరిగింది. ఫ్రేమ్ మొత్తం గ్లో అవుతూ కనిపిస్తుంది మనకి నైట్ టైం. సో డే టైంలో ఆ సన్లైట్ని అబ్జర్వ్ చేసుకుని నైట్ టైం మనకి గ్లో అవుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ బైక్. అలాగే యాక్చువల్లీ ఇది ఈ బైక్ కాబట్టి మీరు జస్ట్ ఛార్జ్ చేసుకుని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే 25 కిలోమీటర్స్ వరకు ఈ బైసికల్ అయితే వెళ్తుంది. అండ్ బ్యాటరీ కూడా స్పెషల్గా ఏమీ ఉండదు. ఈ ఫ్రేమ్లోనే బ్యాటరీని కూడా డిజైన్ చేయడం జరిగింది. సో చూడడానికి ఒక నార్మల్ సైకిల్ లాగే కనిపిస్తుంది, కానీ ఒక ఈ బైసికల్ అని చెప్పుకోవచ్చు అనమాట. మరి ఇటువంటి ఈ బైక్ ఎవరికి నచ్చదు? ఖచ్చితంగా నచ్చుతుంది కదా. మరి వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, బైసికల్ యూస్ చేసే వాళ్ళకి ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే, బైసికల్లో టైర్స్లో గాలి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల పంచర్ కూడా పడుతుంది. మరి షాప్స్ ఉన్న ఏరియాస్లో అయితే మనం పంచర్ ఆర్ గాలి అనేది నింపుకుంటాం. కానీ షాప్స్ లేని ఏరియాలో మనకి గాలి తగ్గిపోతే మనం చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. అటువంటి టైంలో మీరు యూస్ చేసుకోవచ్చు ఈ స్మాల్ ఇన్ఫ్లేటర్. చాలా తక్కువ కాస్ట్లోనే మనకి దొరికే ఇన్ఫ్లేటర్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫ్లేటర్ చాలా బాగుంటుంది. ఈజీగా మీరు మీ సైకిల్ ఫ్రేమ్కి అయితే అటాచ్ చేసుకోవచ్చు. మీకు అవసరం అయినప్పుడు దాన్ని తీసుకుని మీ టైర్కి నాజల్ కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఎయిర్ నింపుకోవచ్చు అనమాట. సో ఒక పంప్ మీరు ఎలా అయితే ప్రెస్ చేస్తారో అదేవిధంగా ఈ పంపును కూడా ప్రెస్ చేసి మీరు ఈజీగా ఎయిర్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్ తక్కువ అంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 350 రూపీస్లో అమెజాన్లో అవైలబుల్లో ఉంది. సో ప్రతి సైక్లిస్ట్ ఎవరైతే సైకిల్ తొక్కుతారో వాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ద మినిమల్ ఫోన్. ఫ్రెండ్స్, మీరు నార్మల్ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి బోర్ ఫీల్ అవ్వుంటే ఈ మినిమల్ ఫోన్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ చూడడానికి ఒక బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ ఫోన్లో అయితే మనకు ఉంటుంది, కానీ స్మార్ట్ ఫోన్లో ఉన్న ప్రతి ఫ్యూచర్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. సో మీరు కాలింగ్ కానీ మెసేజెస్ కానీ ఏదైనా సరే మీరు ఈజీగా ఈ స్మార్ట్ ఫోన్తో యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్లోనే మీరు చేసుకోగలరు. సో మీరు మీ స్క్రీనింగ్ టైంని తగ్గించాలనుకుంటే ఈ మొబైల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మీ స్మార్ట్ ఫోన్ ప్లేస్లో చాలా బాగుంటుంది. అండ్ యూజ్ చేయడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ కొంచెం యూనిక్గా ప్రొడక్ట్స్ యూజ్ చేయాలనే వాళ్ళకి ఈ మొబైల్ అయితే చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ మొబైల్ మీకు కూడా కావాలనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎక్సా బ్యాండ్ ప్రపంచంలోనే మోస్ట్ సెక్యూర్ లాక్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇది చూడడానికి ఏదో ఒక నార్మల్ బెల్ట్లా మనకైతే కనిపిస్తుంది, కానీ దీంట్లో స్టెయిన్లెస్ స్టీల్ బెల్ట్తో పాటు ఇంకా కొన్ని స్ట్రాంగ్ మెటీరియల్స్ యాడ్ చేసి ఈ లాక్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఈ లాక్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీరు ఈవెన్ చాక్తో కానీ కట్టర్తో కానీ దేంతో కూడా కట్ చేయలేరు. సో మరి అంత డ్యూరబుల్ మెటీరియల్తో దీన్ని అయితే తయారు చేయడం జరిగింది. సో మీరు ఈజీగా మీ బైసికల్స్కి లాక్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. కేవలం మీ బైసికల్స్ కనే కాదు, మీరు ఏ వస్తువుని మీరు టై చేసి పెట్టాలన్నా సరే ఈ లాక్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది ఈ లాక్, మంచి సెక్యూర్ లాక్. మరి ఈ లాక్ యూజ్ చేసిన తర్వాత మీ వస్తువులు మిస్ అవుతాయి పోతాయని టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు అన్నమాట. మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు వాటిని లాక్ చేసి అయితే వదిలిపెట్టవచ్చు. సో అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఈ లాక్. మరి ఈ లాక్ చాలా బాగుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చెక్అవుట్ చేయొచ్చు. ఏఐ పెట్ కెమెరా. ఫ్రెండ్స్, మనం కెమెరాస్ అయితే చాలా యూజ్ చేస్తాం ఇంట్లో సెక్యూరిటీ పర్పస్, కానీ ఈ కెమెరా కేవలం పెట్స్ కోసం అయితే డిజైన్ చేయడం జరిగింది. అందులోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఏఐ మనకి ఎంత టెక్నాలజీ డెవలప్మెంట్ ఉంటుందో మనందరం చూస్తున్నాం ప్రజెంట్ అయితే. సో మరి ఏఐ ఇంక్లూడ్ చేసిన కెమెరా ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. సో ఈ కెమెరా మనం ఇంట్లో లేనప్పుడు మన పెట్ మీద కేర్ తీసుకుంటుంది. అంటే మన పెట్ ప్రతి నిమిషం
కోసం ఏం చేస్తుందో అబ్జర్వ్ చేస్తుంది. ఒకవేళ మన పెట్ ఒక మంచి పోజ్ చేస్తే ఫొటోస్ కూడా క్యాప్చర్ చేస్తుంది. అండ్ మన పెట్ హెల్త్ కండిషన్ ఎలా ఉందో కూడా మనకి రికగ్నైజ్ చేసి పంపిస్తుంది. సో చాలా బాగుంటుంది ఈ కెమెరా. ఆటోమేటిక్గా 360 degrees రొటేట్ అవుతుంది. మీ పెట్ ఎటువైపు తిరిగినా కానీ ఒక రూమ్లో మొత్తం కవర్ చేస్తుంది. అంతేకాకుండా మీ పెట్కి బాడీ హీట్ ఎలా ఉంది, ఒకవేళ ఏదైనా ఫీవర్ వచ్చిందా ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేసి మీకు నోటిఫికేషన్స్ అనేది పంపిస్తూ ఉంటుంది. సో మరి మీ ఇంట్లో కూడా ఒక పెట్ ఉంటే ఆ పెట్ని మీరు బాగా టేక్ కేర్ చేసుకోవాలనుకుంటే మరి ఇటువంటి ప్రొడక్ట్స్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లాష్ లైట్స్. మన ఇంట్లో పవర్ కట్ అయినప్పుడు ఎక్కువగా కొంతమంది ఫ్లాష్ లైట్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. మరి మీకు ఒక మంచి డ్యూరబుల్ అండ్ పర్ఫెక్ట్ ఫ్లాష్ లైట్ కావాలనుకుంటే ఈ ఫ్లాష్ లైట్స్ని అయితే తీసుకోవచ్చు. ఇవి సిరీస్ కాంబినేషన్స్లో 3 ఫ్లాష్ లైట్స్ అయితే ఉంటాయి. ఈ 3 ఫ్లాష్ లైట్లో 3 టైప్ ఆఫ్ ఫ్యూచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్లాష్ లైట్స్ చాలా బాగుంటాయి. మీరు ఈజీగా ఎంత బ్రైట్నెస్ కావాలంటే అంత బ్రైట్నెస్ మీరు పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫ్లాష్ లైట్ హెడ్ అయితే మీరు రొటేట్ చేసుకోవచ్చు. 360 degreesలో హెడ్ అయితే రొటేట్ అవుతుంది, బెండ్ అవుతుంది. అండ్ ఈ స్మార్ట్ ఫ్లాష్ లైట్ సో వర్షానికి అలాగే వాటర్లో తడిచినా కానీ ఇబ్బంది ఉండదు, అలాగే ఏదన్నా డస్ట్ పడినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఎందుకంటే మంచి డ్యూరబుల్ మెటీరియల్తో ఈ ఫ్లాష్ లైట్స్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో వీటికి మీరు ఛార్జ్ చేసుకుని అయితే యూస్ చేసుకోవచ్చు. సో మీరు సి టైప్ పోర్ట్తో ఈజీగా సి కేబుల్తో మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు ఈ లైట్స్కి. మరి ఇటువంటి డ్యూరబుల్ అండ్ ఎక్స్ట్రా వర్క్ చేసే ఫ్లాష్ లైట్స్ మీకు కూడా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్ లైట్ లాగా కూడా మీరైతే వీటిని అయితే యూస్ చేసుకోవచ్చు, 2 లైట్స్ అయితే అటాచ్ చేసుకుని. సో ఓవరాల్గా మీ హ్యాండ్స్కి ఎటువంటి పని లేకుండా ఈ ఫ్లాష్ లైట్స్ని యూస్ చేసుకోవచ్చు కూడా. మరి ఇటువంటి ఫ్లాష్ లైట్ మీకు కూడా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, కాంపస్ మనం డైరెక్షన్ కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ కాంపస్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, మనం ఏదన్నా ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు అక్కడ మనకి వే తెలియకపోతే మనం ఈ కాంపస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఫారెస్ట్ ఏరియాస్లో మనకి మొబైల్ సిగ్నల్స్ అనేవి ఉండవు. సో మొబైల్ పనిచేయదు. సో అటువంటి టైంలో మీరు ఈ కాంపస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ ఏర్పడితే. ఎందుకంటే ఈ కాంపస్ చాలా బాగుంటుంది, చాలా చిన్నదిగా ఉంటుంది. ఈజీగా మీరు వాచ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే స్ట్రిప్స్కి అటాచ్ చేసుకుని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఈ కంపాస్ చాలా బాగుంటుంది అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ వాటర్ ప్రూఫ్, వాటర్లో తడిచినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు కరెక్ట్ డైరెక్షన్ అయితే ఈ కంపాస్ అయితే చూపిస్తుంది. మరి మీకు కూడా ఇటువంటి కంపాస్ యూజ్ అవుతుంది అనుకుంటే, లేదంటే మీ స్టడీస్లో ఈ కంపాస్ రిక్వైర్మెంట్ ఉందనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారుగా ఈరోజు వీడియోలో ఇంతవరకు మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకోసం మంచి లేటెస్ట్ టెక్నాలజీ గ్యాజెట్స్ అయితే తీసుకొచ్చేస్తాను. సో ఈ గ్యాజెట్స్లో మీకు ఏ గ్యాజెట్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదన్నా గ్యాజెట్ బాగా యూజ్ అవుద్ది, నాకైతే యూజ్ అవుతుంది అని అనిపిస్తే మీరు అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీకు ఆ ప్రోడక్ట్ ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారో తెలియచేయండి. అంతేకాకుండా మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్యూచర్లో మీరు ఇంకా ఎలాంటి వీడియోస్, లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి వీడియోస్ చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీకు రావడం జరుగుతుంది. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.